చూడకండి తెలుగు జాతి మంచితనం, తక్కువగా చూడకండి తెలుగు జాతి మంచితనం. అభిమానం దెబ్బతింటే సహించరు ఆంధ్రజనం, అభిమానం దెబ్బతింటే సహించరు ఆంధ్రజనం. తెల్లోడిని తరిమిన వీరులకిది పురిటిగడ్డ, తెల్లోడిని తరిమిన వీరులకిది పురిటిగడ్డ. హోదా మన హక్కుగా సాధించే పోరుగడ్డ. తక్కువగా చూడకండి తెలుగు జాతి మంచితనం, అభిమానం దెబ్బతింటే సహించరు ఆంధ్రజనం. తెలుగు తల్లి బిడ్డలను విడదీసిన రాజకీయం, పంపకాల్లో ఆంధ్రాకు చేశారు అన్యాయం, పంపకాల్లో ఆంధ్రాకు చేశారు అన్యాయం. ప్రత్యేక హోదాతో కష్టాలు తీరునని, ప్రత్యేక హోదాతో కష్టాలు తీరునని చట్టసభలో చేసిన చట్టమిప్పుడు కాదనిరి. తక్కువగా చూడకండి తెలుగు జాతి మంచితనం, అభిమానం దెబ్బతింటే సహించరు ఆంధ్రజనం. పార్లమెంట్లో 10 ఏళ్లని మాట్లాడినవు అయ్యా, నమ్మకంగా ఆంధ్రాను ముంచినావు కదయ్యా, నమ్మకంగా ఆంధ్రాను ముంచినావు కదయ్యా. దేవుడంటే పడి చచ్చే బీజేపీ నేతలారా, దేవుడంటే పడి చచ్చే బీజేపీ నేతలారా, తిరుపతి సభలో ఇచ్చిన మాటనే తప్పుతారా. తక్కువగా చూడకండి తెలుగు జాతి మంచితనం, అభిమానం దెబ్బతింటే సహించరు ఆంధ్రజనం. అధికారం కొరకు మీరు అడ్డదారి నడిచినారు, కేంద్రంలో గద్దెనెక్కి ఆంధ్రాను ముంచినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా విభజన అంశాలన్నీ కూడా నెరవేర్చాలనేటువంటి లక్ష్యంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామం నుండి ఈవేళ పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ వరకు 10 కిలోమీటర్లు అర్ధనగ్న మహాపాదయాత్ర తెలుగుదేశం పార్టీ తరఫున మరి నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజు 200 సంవత్సరాల బ్రిటిష్ వారి పరిపాలన నుంచి అనగారినటువంటి భారత ప్రజలను మరి స్వేచ్ఛ స్వతంత్రాలు ప్రసాదించేటువంటి విధంగా రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డాకోలుగా విభజించినటువంటి పరిస్థితుల్లో, రాజధాని లేనిటువంటి రాష్ట్రంలో ఒట్టిపోయినటువంటి ఖాళీ ఖజానాను రాష్ట్రానికి అప్పగించినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారే ఒక ఆస్తిగా భావించి మేమందరం కూడా మా కష్టాన్ని పంటి బిగువున మరి భరించి నడుస్తూ ఉంటే ఈవేళ నరేంద్ర మోడీ గారు చేసేటువంటి అవమానాల్ని మేమెవ్వరం కూడా భరించలేకపోతూ ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆలోచన ఒక్కటే కనపడుతూ ఉంది, తెలుగుదేశం పార్టీ పోతే వైసీపీ ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఈవేళ బీజేపీ తన వంటింట్లో వైసీపీని పెట్టుకుని ఈవేళ రాజకీయాలు చేస్తూ ఉంది. ఈవేళ వైసీపీ ఎంపీలు రాజీనామాలు అంటే ఈవేళ ఆంధ్రులు భావిస్తూ ఉన్నారు, అవి రాజీనామాలు కాదు రాజీ డ్రామాలు అని చెప్పి. అందుకే ఈవేళ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు, ఈవేళ వైసీపీ ఎంపీలు పార్లమెంటులో రాజీనామా చేశారు అంటే అర్థం ఈవేళ బీజేపీకి ఉపశమనం కలిగించడం తప్ప ఈ రాష్ట్రానికి ఉపయోగపడడం కాదని చెప్పి ఈవేళ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఆ రోజు మరి ఉక్కు ప్రధాని ఇందిరాగాంధీని మెడలు వంచాం, ఈ రోజు నరేంద్ర మోడీ కూడా మెడలు వంచుతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోదా విభజన అంశాలు నెరవేర్చుకుంటాం. అందుకే ఈవేళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒకటే కోరుతూ ఉన్నాం, ఓ అంబేద్కర్ మహాశయ మళ్ళీ జన్మించు, నీ అక్షర ఆయుధంతో ఈ ఆంధ్రప్రదేశ్